హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంహితాస్ క్రియేషన్. ఈరోజు ఈ వీడియోలో చూపించే రెసిపీ అటుకులతో ఉప్మా అండి. అటుకులతో ఉప్మా ఎలా చేయాలనేది ఈ వీడియో చూద్దాము. ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడే ఈజీగా చాలా తొందరగా చేసే రెసిపీ అటుకుల ఉప్మా అండి. ఈ అటుకుల ఉప్మాని ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు. సో దీన్ని ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. ముందుగా దీనికి 2 కప్పుల మందంగా ఉన్న అటుకులను తీసుకొని ఇవి ఒకసారి జల్లించి తీసుకోవాలండి. ఇలా తీసుకొని వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. వాటర్తో ఇలా వాష్ చేసుకొని ఒక 10 to 5 మినిట్స్ 5 to 10 మినిట్స్ దీన్ని ఇలా చక్కగా పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఫస్ట్ దీనికి మనం పల్లీలు ఫ్రై చేసుకున్నాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతకి పల్లీలు వేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పల్లీలని ఫ్రై చేసుకున్నామండి. ఎందుకంటే చక్కగా ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే పల్లీలు లోపల వరకు ఫ్రై అయ్యి తినేటప్పుడు మనకి క్రంచీగా ఉంటాయి. సో ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు మనం దీనికి తాలింపు గింజలు వేసుకున్నామండి. ఈ తాలింపు గింజలు ఫ్రై అయిన తర్వాతకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ని వేసుకున్నాము. ఈ ఆనియన్ని మొత్తాన్ని ఇలా ఒకసారి కలుపుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాతకి దీంట్లో 2 లేదా 3 పచ్చిమిర్చి, కారంగా ఉంటే 2 తీసుకోండి, కారం లేకపోతే 3 పచ్చిమిర్చి తీసుకొని దీంట్లో సన్నగా కట్ చేసి వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాతకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఆలుగడ్డని వేసుకోవాలండి. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాతకి ఇప్పుడు దీనికి రుచికి సరిపడా ఉప్పు అలాగే పసుపు యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి తిప్పుకొని ఇది మొత్తం కూడా మీడియం ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న అటుకుల్ని వేసుకోవాలండి. అటుకుల్ని చేత్తో చక్కగా విడదీసుకుంటూ వేసుకోవాలి. సో ఈ మొత్తాన్ని వేసుకున్న తర్వాతకి మొత్తాన్ని కలయి తిప్పుకోవాలండి. మొత్తం కూడాను మీడియం ఫ్లేమ్ మీద చేసుకుంటే అటుకులు అనేవి కింద అడుగు అంటకుండా మాడకుండా ఉంటాయి. సో ఈ మొత్తం అయిపోయిన తర్వాతకి ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకుని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి ఇలా తిప్పుకుంటే సరిపోతుందండి. అంతేనండి, టేస్టీగా ఈవినింగ్ టైంలో అప్పటికప్పుడు తొందరగా అయిపోయే అటుకుల ఉప్మా రెడీ అయిపోతుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.